ఈ 8 నెలల పాలనల మాకు అన్ని గ్యారెంటీలు అని అన్నాడు. అన్ని గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ రాలేదు మాకు ఇంతవరకు. బస్సు ఒక్కటి కొట్టుకోమని తిట్టుకోమని పెట్టిండు, అది ఒక్కటే. ఇంకేవి అనాథలకు మన పని చేసే వాళ్లకు బస్సు పెట్టాలి, కూలి వాళ్లకు బస్సు పెట్టాలి, ఉన్న వాళ్లకు అదే బస్సు, ఫ్రీ బస్సు, లేని వాళ్ళకు అదే. అట్లా అంటే మీరు పెట్రోల్ బంద్ చేసుకోండి బాబు, మోటార్లు బంద్ చేసుకోండి, కార్లు బంద్ చేసి నా ఫ్రీ బస్సులో రమ్మని ఉన్న వాళ్ళకు పెట్టిండు. లేని వాళ్ళ జాగాల్లో పోతున్నాం మేము ఫ్రీ బస్ అంటే ఎట్లా పోతున్నావు? నువ్వు దేనికోసం పెట్టినావు? మా బతుకులు ఏంది? 8 నెలల పాలన అవుతుంది. నీ పాలనలో ఏది మాది? 6 గ్యారెంటీలు ఎవి నీ పాలనలో? ఎక్కడెక్కడ బీద వాళ్ళ ఇళ్ళను కూలుతున్నావు, పేదవాళ్ళం రోడ్ల మీద వస్తున్నావు. మాకు 22వ జీవో ప్రకారము నేను గెలిస్తే మీకు అన్ని అమలు చేస్తా అన్నాడు. అమలు చేయకుండా ఎక్కడ 6 గ్యారెంటీలు ఎక్కడ అడుగుతారో వీళ్ళు. పెంచినాయి వికలాంగులకు పింఛను లేదు, పెరిగిన పైసలు లేవు, రైతు బంధు వేసినవి తక్కువనే. మాకు కూలీళ్ళకు మాకు 22వ జీవో లేదు, మాకు పండుగలది లేదు, ఎలవెన్స్ లేవు. అంటే ఉన్న వాళ్ళకే భయపడిన వాళ్ళే కష్టపడతారు కానీ కాంట్రాక్టర్లు మేము ఎవ్వరం కష్టపడతలేమా? మేము కష్టపడింది ఇదంతా ఊడ్చుడు అవుతుందా? మా బతుకులను ఎందుకు ఎండగడతాడు? అప్పుడు ఓట్లు వేసేదాకా ఎందుకు వేయమన్నాడు? మీకు మార్పు రావాలి అని ఒక పాట పెట్టుకున్నాడు. ఆ మార్పు పాట ఏది? ఆ మార్పు పాట ఎక్కడ పోయింది? నీ మార్పు ఎక్కడున్నది? మా ప్రజలను రోడ్డు మీద ఎందుకు వేస్తాను? రోడ్డు మీదకి ఎందుకు వస్తాను? 20 రోజులలో ఒక సమ్మె చేసినాం, ఏ ఒక్కరు మాకు స్పందించలే. మేము లేబరే లేదన్నారు అప్పుడు. ఇప్పుడు గెలిచినాక మేము చేస్తామని అప్పుడు మేము ధర్నాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీజేపీ పార్టీ వచ్చింది, పార్టీలు అందరూ వచ్చి మాకు మద్దతు ఇచ్చింది. 20 రోజులు మేము సమ్మె చేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు అడుగుతలేదు? యజమాని అడగాలి కదా, నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా అన్నది కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లేబర్ కోర్టుకి ఎందుకు ఇస్తలేరు? లేబర్ కోర్టుని ఎందుకు తీసేస్తాడు? ఏ కారణానికి తీసేయాలి? మీ లేబర్లు అలా కనబడతలేమా? మా జీవితాలు లేవా? మేము బతకద్దా? ఎట్లా బతకద్దా మేము? అంటే సెంటర్లో వచ్చింది, అయ్యో గెలుస్తాడు కదా, గెలిచిండు కదా నరేంద్ర మోడీ అని అంటే కూడా ఏదేదో ఎక్కడెక్కడో చేస్తాడు. మా బొగ్గు గనిల వారికి ఏది మేము చేసే కాంట్రాక్ట్ లేబర్లకు ఏది మాకు రావట్లేదు. ఏ ఒక్క సమస్యలు కూడా మాకే ఎవ్వరు మమ్మల్ని వచ్చి అడిగిన వారు లేరు. దయచేసి మాకు ఇప్పుడైతే మేము ఏమైతే పోరాడుతున్నామో మాకు అవన్నీ లేబర్ను కమిషనరు వాళ్ళందరి కోసం మాకు కావాలి. లేబర్ కార్డులు కావాలి, చైర్మన్లు ఎవరు ఉన్నారో వాళ్ళు కావాలి. వీళ్ళందరూ నిర్మించి మాకు ఉపాధి కావాలి. మాకు మా పిల్లలకు హాస్పిటల్ అది, మాకు ఈ ఉద్యోగము, ఈ కాపాడు కష్టపడి శ్రమ అడిపి ప్రాణాలు అర్పించిన జెండా ఇది. ఈ జెండా వల్లనే మేమందరం బతుకుతున్నాం కాబట్టి ఐఎఫ్టీ జెండాల నీడల మేము ఎంతో మంది బ్రతుకుతున్నాం. పోరాడిన ఫలితానికి మాకు ఎక్కడ ఇప్పుడు అందరు బలియాగమైన పోరాటాన్ని మేము ముందుకు సాగుతున్నాము, ముందుకు తెస్తున్నాం. కాబట్టి ఈ రేవంత్ పాలన గద్దె దిగాలి. చేస్తాడా? చెయ్యాలి. లేదంటావా? ఈ 9 నెలల్లో 9 ఏళ్ళ 18 సంవత్సరాల పాలన అయింది. ఇప్పుడు నీకు 9 నెలలు ఎవరి పాలన అడిగినావు? నియోజకవర్గంలో అందరి దగ్గర నువ్వు పంపించాలి, సర్వే చెయ్యాలి. నువ్వు సర్వే చెయ్యలేదు కదా, నువ్వు సర్వే ఎందుకు చేస్తలేవు? పేదవాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ చేస్తాను? నువ్వు ఉన్న వాళ్ళకే నువ్వు సర్వే చేసుకుంటే వాళ్ళకే ఇస్తున్నావు కదా. బోనసులు రాస్తలేవు. ఇప్పుడు మాకు ఎక్కువ 4 లక్షలు రావాలని భయపడిన కొట్లాడతాను. మరి మాది అది మీ లేబర్లం కాదా? మాకు 1 లక్ష ఇస్తాడారు కొట్లాడి భయపడి మొన్న రీజన్ గా. మరి వాళ్ళ శ్రమ వాళ్ళు బాయి లోపలికి పోతుండ్రు, మేము పైన ఉండి మేము చేస్తాం. అట్లా మాకు సగం ఇవ్వు, మేము అద్దట్టలేం కదా. పర్మనెంట్ ఇవ్వు. మాకు లివ్వులు లేవు, మాకు ఎవ్వి లేవండి. వచ్చిళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ధర్నా 20 రోజులు చేసినాం, నిరాహార దీక్ష చేసినాం. కాంగ్రెస్ పార్టీ మా ఊర్లో ఉన్న ఎమ్మెల్యేలు సపోర్ట్ వచ్చిళ్ళు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చి కూడా మీరు ఏందమ్మా అని వస్తలేదు. మక్కన్సి
మక్కన్ సింగ్ వచ్చిండు, అయినా కూడా మరి అసెంబ్లీలే కదా పెట్టాలే కదా కార్మికుల కోసము, మరి ఎందుకు పెట్టలేదు? పెట్టాలి. మరి మేము ఒకప్పుడు ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తరపున ఏ ఒక్కరు రాలే, మేము అదే మేము పోరాడినాం. అయినా నువ్వు వచ్చినావు, మరి నీదేది? నేను చేస్తా ముందు, కానీ మాతో పాటు ధర్నా కూకున్నావు. నువ్వు అసెంబ్లీలో లెటర్ ఎందుకు పెడతలేవు? నా రామగుండ నియోజకవర్గంలో మున్సిపాలిటీ అయినా లేబర్ అయినా ఆశా వర్కర్లు అయినా ఎంతో మంది కొట్లాడినాం, అప్పుడు లేదు. నువ్వు మాకు మద్దతు ఇచ్చినావు, టీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇస్తలేరని ఇచ్చినావు కదా, మరి ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చి మద్దతు ఇస్తలేవు? నువ్వెందుకు అడుగుతలేవు? అడగాలి కదా, కౌన్సిలర్ అడగాలి, ఎమ్మెల్యేలు అడగాలి, వార్డు మెంబర్లు అడగాలి, ఎమ్మెల్యేలు అడగాలి, మరి వీళ్ళందరూ ఎందుకు వస్తలేరు? అప్పుడేమో ఓట్లు కావాలండి మీకెందుకు అని బాయిల మీదకి వచ్చినావు, ఊడ్చే వాటికాడికి వచ్చినావు, అన్ని దగ్గరకు వచ్చి గుంపు కూడా సెల్ఫీలు దిగినావు, ఫోటోలు దిగినావు. అందుకేనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అందరూ వచ్చిళ్ళు మా దగ్గరికి, అందరు దిగిళ్ళు. మరి ఇప్పుడు ఏరి? ఇప్పుడు ఎందుకు అడుగుతలేరు? అప్పుడు అడిగిన వారు ఇప్పుడు ఎందుకు అడుగుతలేరు? అంటే నీ ప్రభుత్వమేనా? అంటే నీ ప్రభుత్వం అయితే ఓ తీరు, వేరే ప్రభుత్వం అయితే ఒక తీరా? న్యాయం అనేది ఒకేలాగా ఉండాలి, ఒకేలాగా చేయాలి. ఎవరైనా కానీ, నేనైనా నువ్వైనా ఎవరైనా న్యాయం మాకు లేదు. దయచేసి మాకు న్యాయం వచ్చే విధంగా మాకు కావాలి. మా ప్రజలకు మీరు ఏం చేస్తారో ఏమో, మేము ఇక్కడ ఎందుకు ఉన్నాము? మా ఆకలి కోసం ఉన్నాం, మా పిల్లల కోసం. హాస్పిటల్ కూడా ఫెసిలిటీ లేదు, అది ఒక్కరికే, కుటుంబానికి లేదు. మా కుటుంబానికి కూడా మా పిల్లలను ఎక్కడ తీసుకోబోతాం? మా పిల్లలను ఇప్పుడు నాకు ఒక్కదానికి ఆపత వస్తుంది, మేము పోతున్నాం. నా పిల్లలు కూడా ఉన్నారు కదా, భర్త ఉన్నారు, భార్య ఉన్నారు, వెనకాల పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎక్కడ తీసుకోపోలే? లేనోళ్ళం. మా దగ్గర డబ్బులు లేవు, ఇన్సూరెన్స్ లేదు, మాకెవరు వేరే వాళ్ళు ఇవ్వరు కదా. ఆ విధంగా మాకు అన్ని ఫెసిలిటీస్ కావాలి.